గబ్బర్ సింగ్ తో జావా ఎపిసోడ్ 2 వేరియబుల్స్ అండ్ ఐడెంటిఫైయర్స్. ఆడికి భయపడి మోస్తారా నాకు భయపడి తీస్తారా ఓ సాంబు రాసుకోరా. అన్నిసార్లు సాంబార్ రాసుకోరా అంటే సాంబార్ రాసుకోవడానికి ఒక బుక్ కావాలి కదా, ఆ బుక్కే వేరియబుల్ మామ. వేరియబుల్స్ ఆర్ కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ వాల్యూస్ మామ. సో మన గబ్బర్ సింగ్ చెప్పిన డైలాగ్స్ అన్ని స్టోర్ చేసుకోవడానికి మనకు ఒక బుక్ కావాలి, అదే కంటైనర్. ఇప్పుడు ఈ డెఫినేషన్ ని గబ్బర్ సింగ్ మూవీతో రీఫ్రెష్ చేస్తే వేరియబుల్స్ ఆర్ బుక్స్ ఫర్ స్టోరింగ్ గబ్బర్ సింగ్ డైలాగ్స్. వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలో డేటా టైప్స్ కాన్సెప్ట్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంతవరకు ఐడెంటిఫైయర్స్ చూద్దాం. ఐడెంటిఫైయర్స్ అంటే వేరియబుల్స్ ని ఐడెంటిఫై చేయడానికి దానికి ఒక నేమ్ కావాలి, ఆ నేమ్స్ ని ఐడెంటిఫైయర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐడెంటిఫైయర్ ఏంటంటే ఈ బుక్ కి మనం ఒక నేమ్ పెట్టాలి. ఈ సీన్ చూడండి. ఇలా నాని ముత్యాలు కలిపి త్వరలో మంచి బుక్ అయిద్దాం రా. టైటిల్ అదేరా, నేను నా పైత్యం. దాట్స్ ఇట్. ఈ బుక్ కి ఐడెంటిఫైయర్ నేను